Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. Namaste, welcome to iDream Inside Politics with Kavita. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరుని అనౌన్స్ చేసింది. అయితే సడన్గా షాకింగ్గా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయన్ని ప్రో నక్సలైట్ అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. అలాంటి వాళ్ళు ఉపరాష్ట్రపతిగా ఎలా అర్హులవుతారు అనేటువంటి కామెంట్ కూడా చేశారు. నిజంగా సల్వా జుడుంకి ఎందుకు ఆయన వ్యతిరేకంగా ఒక తీర్పునిచ్చారు, ఆయన ఎందుకు దాన్ని రద్దు చేయాల్సి వచ్చింది, బోల్డ్ అని విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్కారం. సో సల్వా జుడుం అనేది ఒకవేళ జస్టిస్ సుదర్శన్ రెడ్డి కనుక దాన్ని బ్యాన్ చేయకపోయి ఉంటే 2020లోనే నక్సల్స్ ఎప్పుడో అంతమైపోయేవాళ్ళు. ఆయన ఒక ప్రో నక్సలైట్, అందువల్లే అలాంటి తీర్పునిచ్చారు అనేటువంటిది అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు. యాక్చువల్గా ఏం జరిగింది? ముందుగా సుదర్శన్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతికి అర్హుడా కాదా అనేది రేపు ఎలక్షన్ తెలుస్తుంది. అంతకంటే ముందు హోమ్ మినిస్టర్గా, దేశానికి హోమ్ మినిస్టర్గా అమిత్ షా మాత్రం అర్హుడు కాదని నేను చెప్పగలుగుతా. ఎందుకంటే నంబర్ 1, ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఒక హోమ్ మినిస్టర్గా ఉండి ఇట్లా ప్రశ్నించవచ్చా? అది ఆయనకు ఒక హోంమంత్రికి తగదు. అది ఆయన హుందాతనాన్ని ఇవ్వదు. అది ఒక థర్డ్ క్లాస్ చీప్ కామెంట్ చేశాడు ఆయన. అది ప్రజలు డెఫినెట్గా దాన్ని తిరస్కరించాలి. రెండవది ఏంటంటే సల్వా జుడుం అనేది సరే ఆ జడ్జిమెంట్ వచ్చినాక మెల్లమెల్లగా ఆ పదం కనుమరుగైంది. ఆ విషయాలు కొంత హైదరాబాద్కు 300 కిలోమీటర్ల దూరంలో జరిగిన విషయాలు మనకు మెల్లమెల్లగా జ్ఞాపకాల్లోంచి తొలగిపోవచ్చు. కానీ ఇప్పటికీ కొన్ని వందల కుటుంబాలకు శోకాన్ని మిగిలించింది ఈ సల్వా జుడుం అనేది ఒక రజాకార్ల లాంటి సంస్థ. అది పెట్టింది ఎవరు అని అంటే మహేంద్ర కర్మ అని ఆనాటి ఒక శాసనసభ్యుడు, ఒక మాజీ మంత్రి. అతను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. అప్పుడు పాలన కూడా ఎక్కువ కాంగ్రెస్దే ఉండే. అయితే ఈ పోలీసులతో అయితలేదని చెప్పేసి నక్సలైట్లను అణిచివేయడం, పోలీసులతో కావట్లేదని చెప్పి తను వ్యక్తిగతంగా పగబట్టి, మహేంద్ర కర్మ అనేవాడు, ఆయన కూడా గిరిజనుడే, పగబట్టి ఈ ఆదివాసీలల్లో, గోండ్స్లలో, మన గుత్తికోయళ్ళల్లో, అక్కడున్న ఆదివాసీ ట్రైబ్స్లలో, బస్తరు, జగదల్పూర్, కాంకేర్ ఇట్లాంటి జిల్లాలలో, అంటే మనం భద్రాచలం దాటినాక, కునవరం దాటినాక చింతూరు అని వస్తుంది. ఆ చింతూరుకు లెఫ్ట్కు పోతే మనకు కుంట అని ఉంటుంది. అక్కడ నుంచి ఛత్తీస్గఢ్ స్టార్ట్ అవుతుంది. ఆ ఏరియాలో ఈ సల్వా జుడుం వాళ్ళకు అంటే యూత్ని అంతా చేరదీసి వాళ్ళకు మంత్లీ ఇంత సాలరీ ఇస్తామని చెప్పి వాళ్ళకు విపరీతంగా మందు తాగిస్తూ ఓపెన్గా ఆయుధాలు ఇచ్చి ఈ పోలీస్ సపోర్ట్తోనే ఓపెన్గా తుపాకులు పట్టుకొని, వాడి గన్ లైసెన్స్ ఉండదు, వాడికి అర్హత కూడా లేదు తుపాకులు పట్టుకోవడానికి. అయితే అక్కడ ప్రభుత్వమే ఈ మహేంద్ర కర్మ ద్వారా తుపాకులు ఓపెన్గా వాళ్ళకి ఇచ్చి, బీహార్లో కదా మాఫియా, ఉత్తరప్రదేశ్, బీహార్ ఆ ఏరియాలో, చంబల్ ఏరియాలో ఎట్లయితే గన్నులు పట్టుకొని తిరుగుతూ ఉంటారో అట్లా వీళ్ళకి గన్నులు ఇచ్చి, జీబులు ఇచ్చి, పోలీసులను వెంబడించి విపరీతంగా దారుణాలు చేయించారు. హత్యలు, మానభంగాలు, ఎవరు గుడిసెలు కాలబెట్టడము, తండాలు, గూడాలు కాలబెట్టడము. అంటే భారతదేశ స్వాతంత్ర అనంతర చరిత్రలో 2 దారుణాలు జరిగినాయి. 2 కూడా ఛత్తీస్గఢ్లో జరిగినాయి. ఒకటేమో రాజభరణాలు ఇవ్వడానికంటే ముందే ఒక గుర్తించిన రాజును, ఛత్తీస్గఢ్ రాజును పోలీసులే కాల్చి చంపడం. రాజా ప్రవీర్ చంద్ బాంజ్దేవ్, కాకతీయుల వారసుడు, 1966లో ఆయన కోటలోకి పోయి, ఆయన ఇంట్లోకి పోయి, ఇంట్లో ఉన్నానని కాల్ చేశారు. ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం. రెండవది సల్వా జుడుం పేరుతోని ఒక గుండా మాఫియాను ప్రభుత్వమే సృష్టించడం. అటువంటి సల్వా జుడుంను వాళ్ళు చేసిన అరాచకాలను అన్నింటినీ అరుంధతి రాయ్ లాంటి వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినప్పుడు అట్లాగే పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదు, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఎందుకంటే వాళ్ళే చేస్తున్నారు కదా.
నక్సలైట్ని ఎదుర్కొనే ధైర్యం లేక వీళ్ళతో చేయిస్తున్నారు. కొన్ని వందల మందిని బలి తీసుకున్నారు వాళ్ళు, కొంత డజన్ల మందిని రేపులు చేశారు. బయటకు వచ్చినా తక్కువ, బయటికి రాని 100 రెట్లు ఎక్కువ ఉంటాయి. సో అటువంటి విధ్వంసక ముఠాను అధికారికంగా ప్రోత్సహిస్తుంటే సుప్రీంకోర్టులో పిటిషన్ వచ్చినప్పుడు సుదర్శన్ రెడ్డి గారు ఒక స్టేట్ హింస ఈ రకంగా చేయవచ్చా అని చెప్పి 4 చివాట్లు పెట్టి దాన్ని క్లోజ్ చేయించాడు. ఇది చేయకూడదని చెప్పేసి సీరియస్ ఆంక్షలు ప్రభుత్వం మీద విధించాడు. ఓ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చాడు. అది చాలా సాహసం కావాలి ఒక జడ్జి కూడా. ఆయన ఒక మానవతావాది మొదటి నుంచి కూడా. సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ బిడ్డ అయినందుకు అందరం గర్వపడతాం. ఎందుకంటే ఒక సోషలిస్టు, ఒక లోహియ ఐడియాలజీతోని పెరిగిన వ్యక్తి, అన్నిటికంటే మించి మానవతావాది. సో అటువంటి వ్యక్తి ఆయన ముందుకు ఆ పిటిషన్ వచ్చినప్పుడు ఒక జడ్జిగా ఎట్లా స్పందించాలనో అట్లనే స్పందించాడు. దాన్ని నక్సలైట్గా ఎట్లా ముద్రేస్తారమ్మా? ఆ నక్సలైట్ అయితే అడవిలో ఉండేవాడు, సుప్రీంకోర్టులో ఎందుకు ఉన్నాడు? అయినా ఆయన ఇచ్చిన ఒక జడ్జిమెంట్ను వీళ్ళు తప్పు పట్టవచ్చా? ప్రభుత్వంలో ఉన్న హోమ్ మినిస్టర్ ఆయన ఆక్రోశం అంతా ఏంటంటే అదానికి వేదాంత లాంటి కంపెనీలకు మాట ఇచ్చారు వాళ్ళు, వీళ్ళనంత తొందరగా అడవులను ఖాళీ చేసి మీకు అప్పచెప్తాం, మీరు దోచుకున్నంత దోచుకోండి, ఖనిజ సంపద కావాల్సినంత ఉంది, రోడ్లన్నీ వేస్తాం, మీకు అన్ని బాటలు పరుస్తామంటే ఆదివాసీ ప్రజలు అడ్డుకున్నారు. ఎందుకంటే అక్కడ వాళ్ళ సపోర్ట్ లేకుండా ఏ ఇండస్ట్రీ కానీ ఏ ఖనిజ సంపద దోచుకోవడానికి కానీ వీలు కాదు. గ్రామ సభల తీర్మానాలు కావాలి ఏం చేయాలన్నా కూడా. అది కానియకుండా నక్సలైట్స్ వాళ్ళను ఎడ్యుకేట్ చేశారు. ఎందుకంటే ఇవే జరుగుతాయి కనుక మీ సంపద అంతా దోచుకొని పోతారు, మీరు మళ్ళీ ఎటు కాకుండా అయిపోతారు, గతంలో జరిగింది అదే అని చెప్పి వాళ్ళు ఎడ్యుకేట్ చేయడం వల్ల అక్కడ వాళ్ళు ఒక ప్యారలల్ గవర్నమెంటే నడిపారు. జనతా సర్కార్ అని చెప్పేసి వాళ్ళు కాలువల మీద వాగుల మీద వాళ్ళు చిన్న చిన్న అడ్డుకట్టలు కట్టి వాళ్ళ వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వడం, చదువుకు దూరమైన ఆదివాసీ గూడాలల్లో టీచర్లే పోని గ్రామాలల్లో స్కూళ్ళు పెట్టి, డాక్టర్లు పోని గ్రామాలల్లో వైద్య సేవలు అందించి, ఆదివాసీలకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళనే వైద్యులుగా తయారు చేసి ఎన్నో మంచి పనులు చేశారు వాళ్ళు. అది జీర్ణించుకోలేని ఆ మహేంద్ర కర్మ ఈ సల్వాజుడం తయారు చేశాడు. దాన్ని సుదర్శన్ రెడ్డి గారు విచారణకు వచ్చినప్పుడు దాన్ని రద్దు చేయాలని చెప్పి సీరియస్గా దాని మీద కామెంట్స్ కూడా ప్రభుత్వాల మీద కూడా కామెంట్స్ చేశాడు ఆయన. 100% అది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. భవిష్యత్తులో కూడా స్వతంత్ర భారతదేశంలో ఎవరు అటువంటి పనులు చేయకుండా నిరోధించే ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అదే మహేంద్ర కర్మన్ తర్వాత నక్సలైట్స్ ఒక బ్లాస్ట్లో చంపేశారు. ఆయనతో పాటుగా 10-15 మంది చనిపోయారు. అలా కొందరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు అమాయకమైనటువంటి గిరిజన బిడ్డలు అక్కడ మావోయిస్టుల్లో చేరిపోతున్నారు, అక్కడ ప్రాణాలు పోతున్నారు, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనే కదా అలాంటి గిరిజనుల దగ్గర నుంచే సల్వాజుడుం అనేది ఏర్పడింది. వాళ్ళు ఆ పని చేయలేదా అక్కడ? సల్వాజుడుం లక్ష్యాలు ఏంటంటే గిరిజనులను భయభ్రాంతులకు గురి చేయాలి, రిక్రూట్మెంట్ కాకుండా ఆగాలి, నక్సలైట్ల పేరుతోని వాళ్ళకు సానుభూతి పరులుగా ఉన్న వాళ్ళని చంపేయాలి. అసలు నక్సలైట్లు వాళ్ళకి ఎన్నడూ కలవలేదు, వాళ్ళు ఎన్నడూ అసలు నక్సలైట్లు దరిదాపుల్లో కూడా పోలే. ఎందుకంటే వాళ్ళు వీళ్ళని వేటాడిళ్ళు. వాళ్ళని ఏం చేసే ధైర్యం లేక అమాయక ప్రజల్ని కాన్సన్ట్రేటెడ్ క్యాంపులలో పెట్టి దారుణంగా చిత్రహింసలు చేస్తూ పోలీసులు ఒకరు 10 మంది ఉంటే వీళ్ళు 100 మంది. సేమ్ రజాకార్ల ఇన్సిడెంట్కి ఒక డూప్లికేట్ అనవచ్చు, మనం జిరాక్స్ అనవచ్చు. ఎందుకంటే రజాకార్ల దానిలో కూడా మా కాసిం రజీ దగ్గరకు వచ్చి మా ఊరు కాపాడడానికి ఈ కమ్యూనిస్టుల నుంచి మీరు రజాకారులను పంపమంటే ఆయన 10 మందిని పంపేది. వీళ్ళు 100 మంది వాళ్ళకు చేతులు కలిపి దారుణాలు చేసిందల్లా మన హిందూ రజాకారులు, దొరల గుండాలు, ఇదే బీసీ, ఎస్సీ, ఎస్టీ, రెడ్డి వర్గాలు, వెల్మ వర్గాలు ఈ అందరు ఉన్నారు. అలా ఒక కులం అని లేదు, ఒక ఇదని లేదు. వాళ్ళందరి పేర్లు కూడా రజాకార్ అని పడ్డది. రజాకార్ అంటే 10% కాసిం రజ్వాన్ చర్లు, 90% ఈ గుండాలు. ఈ గుండాలలో ఈ కులం ఆ కులం అని ఏం లేదు. నాయకత్వం వహించేది మాత్రం అగ్రకులాలు, అందులో పాల్గొన్నది మాత్రం అన్ని కులాలు. ఇప్పుడు అమిత్ షా చేసినటువంటి కామెంట్లు అయితే సల్వాజుడుంని బ్యాన్ చేశాడు, దాంతోపాటుగా ఆయన ఒక ప్రో నక్సల్వాది. ఒకవేళ సల్వాజుడుం కనుక బ్యాన్ చేయకపోయి ఉంటే 2020లోనే నక్సల్స్ అంతమయ్యేది. ఇప్పుడు ఆపరేషన్ కగార్ చేపట్టి ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున మ్యాసివ్గా మేము జల్లెడ పట్టాల్సినటువంటి అవసరం ఉండకపోయేది అనే మాట. ఇప్పుడు అంతమైనలో నక్సలైట్లు అమిత్ షా పగడ్కలలుగా అంటున్నాడు. అమిత్ షా లైఫ్కు గ్యారంటీ లేదు, ఆయన ఏజ్కి ఆయనకున్న రోగాలకి ఎప్పుడు పోతాడో తెలియదు. బట్ నక్సలిజం మాత్రం ఈ దోపిడీ ఉన్నంతకాలం ఆ పేరుతోనైనా ఇంకో పేరుతోనైనా కొనసాగుతూనే ఉంటుంది.
ఇవాళ అబుజ్మడ్లో జల్లెడబట్టి ఏం చేశారు వీళ్ళు? అమాయకులను చంపేశారు. అసలు నక్సలైట్లు ఒక 10% కూడా పోలేదు. 90% ఇంకా షెల్టర్ జోన్స్ తీసుకొని వాళ్ళు వేరు ప్రాంతాలకు వాళ్ళు ఎప్పుడో మైగ్రేట్ అయిపోయారు. వాళ్ళని ఏం చేయగలుగుతాడు ఈయన? ఒక దగ్గర తరిమితే ఇంకో దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు తెలంగాణకి సంబంధించి చూస్తే మద్దతు అనేది ఇస్తుందా ఇవ్వదా అనేటువంటి ఒక డిస్కషన్ కూడా జరుగుతోంది కదా, మీరేమనుకుంటున్నారు? అంటే ఒక తెలంగాణ బిడ్డగా మద్దతు ఇవ్వడం అవసరమే, కానీ మద్దతు కావాలని వాళ్ళు కోరుకుంటలేరు కదా. ఇప్పుడు ఉదాహరణకు సుదర్శన్ రెడ్డి గారే తన పేరును ప్రకటించాలన్నప్పుడు ఆయన చెప్పాల్సి ఉండే, మీరు ఒక్కరు ప్రకటించడం కాదు, ప్రతిపక్షాలు కూడా నన్ను ఓన్ చేసుకునేటట్టుగా వాళ్ళతో ముందు మాట్లాడి వాళ్ళు ఓకే అన్న తర్వాతనే మీరు నా పేరు అనౌన్స్ చేయండి. వాళ్ళు ఓకే అనలేదనుకోండి, పర్వాలేదు, మీరు ఒక అవకాశం ఇచ్చారు, వాళ్ళు వద్దన్నారు, అయినా కూడా మీరు అప్పుడు అనౌన్స్ చేయొచ్చు అని చెప్పి ఆయననే చెప్పాల్సి ఉండే, పెద్ద మనిషి కాబట్టి. రేవంత్ రెడ్డి అన్న మరి మనం మన తెలంగాణ బిడ్డను నిలబెట్టేటప్పుడు అన్ని పార్టీల మద్దతును మనం కలుపుకోవాలని చెప్పి ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీని, ఇక్కడ బీజేపీని, బీజేపీ అంటే రాదు, ఇక్కడ టీఆర్ఎస్ని, ఎవరెవరైతే ఉన్నారో అందరి మద్దతు తీసుకోవాల్సి ఉండే, ఈవెన్ మజ్లిస్ మద్దతు కూడా తీసుకోవాల్సి ఉండే, ఓవైసీని కూడా పిలవాల్సి ఉండే. ఓ అఖిలపక్ష మీటింగ్ పెట్టి ఈయన పేరును మనం ప్రతిపాదిస్తున్నాం, మేము ఆల్ ఇండియా కాంగ్రెస్ తరఫున కూడా ఆయన సిఫారసు చేస్తాం అని చెప్పాల్సి ఉండే. అసలు ఏం లేదు సడన్గా అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు మద్దతు ఇవ్వమంటే ఎందుకు ఇస్తారు బీఆర్ఎస్? తెలంగాణ బిడ్డ అయినా కూడా మీరు ఒక బీసీ కనబడలేదా అని చెప్పి కేటీఆర్ గారు కామెంట్ చేశారు. ఓ పక్కన బీసీ ఉద్యమం నడుస్తూ ఉంది, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు, ఆర్డినెన్స్లు తీసుకొస్తున్నారు, మరి ఒక బీసీ బిడ్డను ఎందుకు చేయరు అని చెప్పేసి కేటీఆర్ గారు కామెంట్ చేసింది నేను టీవీలో చూశాను. ఉన్నారు కదా మనకు, ఆయన పేరేంటి, మన ఈశ్వరయ్య గౌడ్, జస్టిస్ ఈశ్వరయ్య గారు కూడా సుప్రీంకోర్టులో జడ్జిగా పనిచేశారు కదా, ఆయనకి ఇవ్వచ్చు కదా. హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా కూడా వారు పనిచేశారు, ఆయనకి ఇవ్వచ్చు కదా. మరి అంటే ఒక ఆయనకి ఇచ్చిన, సుదర్శన్ రెడ్డి గారికి ఇచ్చిన, అందరితో మాట్లాడి ఇచ్చినట్టయితే ఆ సఖ్యత అనేది ఏర్పడేది. కాకపోతే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణకి చెందినటువంటి వ్యక్తి, అందులోనూ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించినటువంటి పర్సన్నే అక్కడ ఆమోదం చెప్పడం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇండియా అలయన్స్ కూటమి కూడా ఆమోదం చెప్పి ఆయనే మా అభ్యర్థి అని అనౌన్స్ చేయడం అనేది, మొన్నటిదాకా ఒక మాట వినిపించింది, యాక్చువల్గా రేవంత్ రెడ్డికి అక్కడ అధిష్టానం దగ్గర పట్టు లేదు, ఆయనకు అపాయింట్మెంట్లు దొరకట్లేదు, ఈయన మీటింగ్లకు వెళ్దాం అనుకున్నా కానీ పిలవట్లేదు, ఇలాంటివన్నీ. సో ఇది ఒక పెద్ద ఎలివేషన్ లాగా కనిపిస్తుంది అనేది కాదమ్మా. అది రేవంత్ రెడ్డి సూచించిన నియలే వాళ్ళు. సుదర్శన్ రెడ్డి గారికి ఉన్న పర్సనల్ ఆ గొప్పతనం, పర్టికులర్ ఒక సుప్రీంకోర్టు జడ్జి లాంటి వ్యక్తి దొరకడం అనేది, అదే ఆయన సూచించవచ్చు. సూచించండి అని చెప్పి ఆయన ఎవరి పేరు సూచించినా వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. సుదర్శన్ రెడ్డి గొప్పతనం అది రేవంత్ రెడ్డి గొప్పతనం కాదు. ఆయన పేరుని ఆయన ప్రతిపాదించినప్పుడు వాళ్ళకు యాక్సెప్ట్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రతిపాదించడాన్ని యాక్సెప్ట్ చేయలేవాళ్ళు, సుదర్శన్ రెడ్డి క్వాలిటీ చూసి యాక్సెప్ట్ చేశారు. కాబట్టి అది రేవంత్ రెడ్డి ఖాతాలో వేయకూడదు. సో ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది, ఆ పోటీ అనేది ఎట్లుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎన్డీఏ వర్సెస్ ఇండియా వన్ సైడ్ ఉంటుంది. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో ఇవాళ ఉన్నది బీజేపీయే. వాళ్ళ ఓట్ల సంఖ్య చూస్తే వాళ్ళు చాలా ఎక్కడనో ఉన్నారు, వాళ్ళు వీళ్ళు. కాంగ్రెస్ ఎక్కడనదమ్మా, ఓన్లీ మన తెలంగాణ, పక్కనున్న కర్ణాటక, తర్వాత హిమాచల్ ప్రదేశ్. ఎట్లా సంఖ్య సరిపోతుంది, ఎట్లా మ్యాచ్ అవుతుంది? కాకపోతే ఇండియా కూటమి ఉంది కదా, కూటమి ఉన్నా కూడా అందులో బలంగా ఉన్న వాళ్ళు మరి డిఎంకే ఒకటి, మమతా బెనర్జీ, ఈ రెండే ప్రధాన, నితీష్, ఈ మూడు మనకు కనబడుతుంది. నితీష్ కూడా బీజేపీతోనే ఉన్నారు, ఇద్దరే. ఇంకా మనకు బలమైన సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ తక్కువనే ఉంది వాళ్ళ స్ట్రెంత్ కూడా. ఈ మధ్య పోయిన ఎన్నికల్లో కొద్ది ఎంపీలు గెలిచారు, 40 మంది ఏమో, అంతే. ఇక అంతకుమించి ఏం లేదు. కాబట్టి గెలవడం అనేది సాధ్యం కాదు. ఒక వ్యక్తిత్వాన్ని వాళ్ళ భారతదేశ వ్యాప్తంగా ప్రొజెక్ట్ చేయడానికి అది ఉపయోగపడుతుంది. ఒక రైట్ పర్సన్ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు, అందులో అనుమానం ఏం లేదు. సో ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి అనివార్యంగా అనుకోకుండా ఇప్పుడు మావోయిస్టుల సంబంధించినటువంటి ఒక అంశం కూడా తెర మీదకి వచ్చింది. కాబట్టి దాన్ని ఎలా డీల్ చేస్తారంటారు? ఇప్పుడు 2026 మార్చి కల్లా మావోయిస్టులు అనేవాళ్ళు చివరి ఊపిరి తీసుకుంటారు, డెత్ బెడ్ మీద ఉన్నారు అనేది అమిత్ షా గతంలోనే చేసినటువంటి మాట. అంటే వాళ్ళకు టాక్టిక్స్ ఉంటాయి. అంటే విప్లవం అనేది వ్యూహం వాళ్ళది. విప్లవానికి చేరుకునే క్రమంలో చాలాసార్లు
2 అడుగులు ముందుకేయడానికి 1 అడుగు వెనక్కేస్తారు. ఇప్పుడు ఆ వెనక్కు వేసే దశ ఇది. లెనిన్ రాశారు 1 అడుగు వెనక్కి 2 అడుగులు ముందుకు. ఇప్పుడు ఆ దశలో ఉన్నారు వాళ్ళు. కొన్నిసార్లు పోరాటాలు వైఫల్యం చెందినప్పుడు, విపరీతమైన నిర్బంధం వచ్చినప్పుడు 1 అడుగు వెనక్కి వేయడం అనేది సహజం. గెరిల్లా పోరాటంలో అదొక ఎత్తుగడ. బట్ ఇవాళ పరిస్థితి అనుకూలంగా లేదు కాబట్టి కొంత వాళ్ళు 1 అడుగు వెనక్కేస్తారు, షెల్టర్ జోన్లలో ఉంటారు, వాళ్ళ యాక్టివిటీస్ కూడా ఎక్కడ కనబడవు, బట్ మళ్ళీ విజృంభిస్తారు. కాకపోతే అగ్రస్థాయి లీడర్లందరూ ఈ మధ్య జరిగినటువంటి ఎన్కౌంటర్లలో చనిపోయారు కదా. ఒక్కరే చనిపోయింది కేశవరావు, మిగతా వాళ్ళు ఎవరు పెద్ద అగ్రస్థాయి కాదు. ఉన్నారు ఒకరిద్దరు, మన గాదర్ల రవియ, అశోక్. అయితే మన ఇక్కడ వరంగల్ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గం టేకుమట్ల గ్రామం ఆయనది. ఆయన ఒకడు మంచి లీడరు, తర్వాత కేశవరావు గారు ఒక మంచి లీడర్. వీళ్ళిద్దరూ లీడర్స్లో కాపాడుకోవాల్సిన వాళ్ళు, పోయింది వాళ్ళిద్దరు. బట్ మొత్తం సెంట్రల్ కమిటీ అంతా ఒక దగ్గర ఉండదు కదా, ఒక అబుజ్మాడ్లో ఉంటుందా? ఇలా 17 రాష్ట్రాలలో ఉద్యమం ఉంది, 17 రాష్ట్రాల్లో అగ్రనాయకులు ఉన్నారు. అలా చచ్చిపోయింది ఇద్దరే కదా, వీళ్ళు చంపగలిగింది ఇద్దరినే. మరి మిగతా వాళ్ళందరూ ఇవాళ ఆయన పోయినంత మాత్రాన పార్టీకి సెంట్రల్ కమిటీ కార్యదర్శి రాలేదా, లేదా సెంట్రల్ కమిటీ మొత్తం పోయిందా? ఒకరిద్దరు సభ్యులు పోయినలు. అట్లేం ఉండదు. వాళ్ళు చాలా పకడ్బందీ వ్యూహంతో ఉంటారు. 4 అంచెల వ్యూహం ఉంటుంది, 4 లెవెల్లో లీడర్షిప్ ఉంటుంది, 4 లెవెల్స్లో. ఏం కాదు అది. ఒక 1 year 2 years కొద్ది సెట్ బ్యాక్ వస్తుంది, మళ్ళీ వాళ్ళు తిరిగి విజృంభిస్తారు. ఇంకో పేరుతో, ఇంకొక డిమాండ్స్తోని ఇట్లా కూడా రావచ్చు వాళ్ళు. ఈ నక్సలైట్లు అంటే వేటాడతాను కాబట్టి ఇంకో రూపంలో వస్తారు, కానీ వాళ్ళు పోవడం అనేది జరగదు. Yes, Prakash garu. Thank you so much. Thank you. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.